గాక. మరొకసారి రాత్రికాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని అనుదిన ప్రార్థన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, ఉన్నవాడా, అనువాడా, అతికాంక్షణీయుడా, అతి మనోహరుడా, 10,000 మందిలో కోరదగినవాడా, నీకు స్తోత్రాలు. దయ చూపించండి రాజా. మరొకసారి ఈ రాత్రికాల సమయంలో జరగబోతున్నటువంటి ఆరాధన అంతటి బట్టి నీకు స్తోత్రాలు. గడిచిన దినమంతట్లో మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడినావు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరొకసారి మీ పరిశుద్ధాత్మ చేత ఈ స్థలం ముందు మీరు దిగిరండి, మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ మరొకసారి మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తాం. సకల పొంచి ఉన్న చీకటి దురాత్మంధకార దయ్యపు ప్రేతాత్మ శక్తులను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించి మహిమగణత ప్రభావాలు మీరే పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణుల ప్రకటించెదా. రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణుల ప్రకటించెదా. తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడచుటే నా భాగ్యము. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడచుటే నా భాగ్యము. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి. ఇది భాగ్యము, ఇది భాగ్యము, ఇది నా భాగ్యము. తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత.
జీవ కిరీటమునే పొందుటకే నన్ను చేరదీసితివి. జీవ కిరీటము నే పొందుటకే నన్ను చేరదీసితివి. ఇదే ధన్యత, ఇది ధన్యత, ఇది ధన్యత. తేజరిల్లుమని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. తేజరిల్లుమని నన్ను ఉత్తేజపరచిన నా తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము. తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము. తేజోమయమైన శాలేము నగరులో నిత్యము నిన్ను చూసి తరింతునే. తేజోమయమైన శాలేము నగరిలో నిత్యము నిన్ను చూసి తరింతునే. ఇదే దర్శనము, ఇదే దర్శనము, ఇది నా దర్శనము. తేజరిల్లుమని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. తేజరిల్లుమని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు. రాజాకి రాజు అని ప్రభువుల ప్రభువని నేను వేణోళ్ళ ప్రకటించేదా. రాజాకి రాజు అని ప్రభువుల ప్రభువని నేను వేణోళ్ళ ప్రకటించేదా. తేజరిల్లుమని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. తేజరిల్లుమని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. హల్లెలూయా. అది మలిపెట్టది రైట్. అక్కడేమో దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి మర్చిపోతాం కదా అట్లా. మధ్యాహ్నం పాడినాము పాట. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను
నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావు. ఆశ్రయ దుర్గమా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే ఆత్మీయులతో, అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే ఆత్మీయులతో, అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుతుంటివే. నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుతుంటివే. నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. పరవశనైతిని వాగ్దానములకు వారసత్వమును నీ శిక్షణలో అనుకువతోనే నీ కృప పొందెదా. పరవశనైతిని వాగ్దానములకు వారసత్వమున్నను నీ శిక్షణలో అనుకువతోనే నీ కృప పొందెదా. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్ర. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. నిత్య నివాసినై నీ ముఖము చూచు పరవశించేదానే. ఈ నిరీక్షణయే ఉత్తేజమునాలో కలిగించుచున్నది. నిత్య నివాసినై నీ ముఖము చూచు పరవశించేదానే. ఈ నిరీక్షణయే ఉత్తేజమునాలో కలిగించుచున్నది. స్తుతిగణ మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. స్తుతిగణ మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుతూనే వాత్సల్యము నాకై చూపినావే ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుతూనే వాత్సల్యము నాపై చూపినావే ఆశ్రయ దుర్గా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. దేవునికి స్తోత్రం. చివరిగా ఒక పాట మనం పాడుకొని దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. దేవునికి స్తోత్రం. అయ్యగారు రంజిత్ ఓఫీర్ గారు రచించిన గానం చేసినటువంటి పాట మనం పాడదాం. వందిత శుభగుణశాలి. వందిత శుభగుణశాలి మానవ మోచక దయాంబురాసి వందిత శుభగుణశాలి మానవ మోచక దయాంబురాసి అగణిత దూత ప్రణుతాపతితావన అగణిత దూత ప్రణుతాపతితావన వందిత శుభగుణశాలి మానవ మోక్షక దయాంబురా ఆది పాపశాపంబుగరపై ముల్లను సగిమా క్రూర కరములకు ఆది పాపశాపంబుగరపై ముల్లను సగిమా క్రూర కరములకు నిన్ను హింసించడి మార్గము చూపితే మా కొరకేయా శిక్ష భరించితే నాదు యేసువా నా పియోవా బలిరే భాగ్యనరులపై నీదు కృపాబా సూర్యమిల్తయా అగణిత దూత ప్రణుతాపతితావన అగణిత దూత ప్రణుతాపతితావన వందిత శుభగుణశాలి మానవ మోచక దయాంబురాశి నాకపు గణమందిరపు నివాసి కన్నపతిత ప్రక్షాళిత మానవ నాకపు కన్నపతిత ప్రక్షాళిత మానవ హృదయే ఘనమని మముదయ గంటివే మముని మహిమా లయముగా చేసితే నాదు యేసువా నా పియోవా బలిరే భాగ్యనరులపై నీదు అగణిత దూత ప్రణుతాపతితా
శుభ గుణశాలి మానవ మోచక దయామురాసి వందిత శుభ మానవ మోచక దయాంబురాసి అగణిత దూత ప్రణోతాపతి పావన అగణిత దూత ప్రణోతాపతి పావన వందిత శుభ గుణశాలి మానవ మోచక దయాంబురాసి వందిత శుభ గుణశాలి దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న మాట చదువుకొని మనము కొద్దిసేపు దైవ వర్తమానాన్ని విందాం. స్తోత్రం. పేతురు రాసినటువంటి పత్రిక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మూడవ అధ్యాయము, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, మొదటి పేతురు 16వ వచనం చదువుతున్నాను. 15, 16. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తు యేసునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదివిన లేఖన భాగంలో అపోస్తలుడైనటువంటి పేతురు భక్తుడు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన సందేశం 3 సంగతులు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటిది ఏంటంటే, మీరు నిర్మలమైన మనస్సాక్షి గలవారై అన్నాడు. మొదటి విషయం. దాని వెనకాల ఎన్నో కోణాలు మనం దాని అన్యాపదేశంగా అర్థం చేసుకుంటే ఎన్నో వస్తాయి. అంటే నిర్మలమైన మనస్సాక్షి కొందరికి లేదు, కొందరి మనసు చెడిపోయింది. ఒకడు వచ్చి దేవుని దగ్గరకు వచ్చి డబ్బు పెట్టి నాకు వరములు ఇమ్మన్నాడు ఈ పేతురుతోనే. అప్పుడు నీ హృదయము నీ మనస్సాక్షి సరిగా లేదు బాబు, ఈ విషయంలో నీకు పాలు పంపుదులు లేవు అన్నాడు. ఇస్కరియోతు యూదా మనస్సాక్షి చెడిపోయింది. సో మరి చాలా రకాల మనస్సాక్షి అనేటటువంటిది ఉన్నది. మనసు ఎన్నో రకాలుగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ చదివిన లేఖన భాగంలో మీరు నిర్మలమైన మనస్సాక్షి అంటే మలినము లేనటువంటిది, కల్మషము లేనటువంటిది, సహృదయం అంటాడు. అంటే యేసు ప్రభుల వారు ఒక సందర్భంలో అంటాడు, మీరు పిల్లల వంటి వారు అంటే పిల్లలకి ఎటువంటి మనస్సాక్షి ఉంటుందో బుద్ధి విషయమై మీరు ఎటు ఉండాలన్నాడు. పసిపిల్లలు. దుష్టత్వం విషయం మీరు పసిపిల్లలకు ఉండండి, బుద్ధి విషయమై మీరు పెద్దవారే ఉండండి. అంటే దుష్టత్వం అనేది వచ్చినప్పుడు మన మనస్సాక్షి ఎట్లా అయిపోవాలంటే పసిపిల్లల మనస్సాక్షిలోకి అయిపోవాలి. సో నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరం ఒకటి ఉన్నది. ఇది ఏమని ఇస్తుంది అయ్యా ప్రత్యుత్తరం అంటే 23వ వచనంలో అంటున్నాడు. మరలా 21లో, దానికి సాదృశ్యమైన బాప్తిస్తము ఇప్పుడు మిమ్మల్ని రక్షించచ్చు ఉన్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరమే. మనస్సాక్షి ప్రత్యుత్తరం ఇస్తుంది. నిర్మలమైన మనస్సాక్షితో మనం ఇచ్చే ప్రత్యుత్తరమే రక్షణ. నిర్మలమైన మనస్సాక్షితో మనం దేవునికి ఇస్తున్నటువంటి సమాధానం, నేను పాపిని ప్రభువా నీ రక్తంలో కడుగు అని అంటున్నాం చూడు, అదే మన యొక్క రక్షణకు పునాది. కానీ కొంతమంది ఆ మాట అనకుండా బాప్తిసం పొందుతారు. మనస్సు మారకుండా బాప్తిసం పొందిన వాడు రక్షణ పొందినట్టు కాదు. అంటే మామూలుగా నీళ్ళలో మునిగిలేసిండు అంతే. మార్పు అనేటటువంటిది చాలా కీలకం క్రైస్తవ జీవితంలో. ఇది మొదటి విషయం. అదే రీతిగా రెండవది అంటున్నాడు, మీలో ఉన్న నిరీక్షణను గురించి. ఇప్పుడు మనలో ఏ నిరీక్షణ ఉన్నది అంటే మనం చాలా సంగతుల గురించి నిరీక్షణ కలిగి ఉన్నాం. ఏంటండి, మనం ఎన్ని సంగతుల గురించి నిరీక్షణ కలిగి ఉన్నాము?
పౌలు అంటాడు, చూచుచున్న వాటి కొరకు ఎవడు నిరీక్షణ కలిగి ఉండును, మనము చూడని వాటి కొరకు నిరీక్షణ గలవారమై ఉన్నాం కదా. రోమిలకు రాసినటువంటి పత్రికలో అక్కడ అంటాడు 8వ అధ్యాయంలో, చదవండి. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న వాటి కొరకు ఎవడు నిరీక్షించును. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము అన్నాడు. రోమా 8:24-25 వచన. దేవుని బిడ్డలారా, నిరీక్షణ అనేటటువంటిది ఒకటి ఉన్నది క్రైస్తవ జీవితంలో. మనము చాలా సంగతుల కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో ఒక నిరీక్షణ గురించి పౌలు మాట్లాడతాడు. మీరు నిద్రించిన వారిని గురించి ఏంటండి, దుఃఖపోట నాకు ఇష్టం లేదు. 13వ వచనంలో, 1 దెస్స 4:13లో, సహోదరులారా, నిరీక్షణ లేని మీరు దుఃఖపడకుండు నిమిత్తము మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. చదవన్నా. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించువాడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఏంటండి 15వ వచనంలో అంటున్నాడు, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు. మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి ఆర్భాటముతోనూ ఇది మన నిరీక్షణ. యేసు వస్తాడు, చనిపోయిన అనేకులు లేపుతాడు. ఒకవేళ ఆయన రాకన ముందు నేను చచ్చిపోతే నన్ను కూడా లేపుతాడు. దిస్ ఈజ్ ద క్రిస్టియన్ ఫెయిత్. దోస్ హు ఆర్ బిలీవ్, దోస్ హు ఆర్ ట్రస్ట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇన్ దేర్ లైఫ్, దోస్ పీపుల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పేషెన్స్. ఒక నిరీక్షణ మాకున్నది. మీలో ఉన్న నిరీక్షణ గురించి ఎందుకయ్యా మీరు ఇంత, చాలామంది క్రైస్తవులు కొన్ని దేశాలలో, క్రైస్తవ విరోధమైనటువంటి దేశాల్లో, రుమేనియా లాంటి దేశాల్లో కానీ, చైనా లాంటి దేశాల్లో కానీ సువార్త ప్రకటించడానికి నిషిద్ధము చేసినటువంటి దేశాల్లో సువార్త ప్రకటించినందుకు పాస్టర్ని పబ్లిక్గా ఉరిదీశారు. ఏంటండి, పబ్లిక్గా ఉరిదీసినప్పుడు వాళ్ళు నవ్వారు. నవ్వుతూ ప్రాణాలు వదిలిపెట్టి, చాలా విచిత్రం అది. అరే ఏంద్రబాయ్, వాట్ ఈస్ ద వై హ్యావ్ యూ, వాట్ ఈస్ ద రీజన్, ఐ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ జాయ్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ దట్ మూమెంట్. అది అర్థం కాదు లోకానికి. మనమేమో మాంస నేత్రాలతో లోకాన్ని చూస్తలేము కదా, ఆత్మనేత్రాలతో ప్రభువుని చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నిరీక్షణ అనేది క్రైస్తవ జీవితంలో ఉన్నది. ఈరోజు దైవజనులు ప్రవీణ్ పాడాలుగా చనిపోయారు. ఆయన ఎటువైండు, ఏ రీతిగా చచ్చినా, అది ఒకవేళ దాడి అయినా, యాక్సిడెంట్ అయినా, డెలిబరేట్గా ఏదైనా జరగాలి, ఆయన చనిపోయాడు మొత్తం మీద. ఇప్పుడు మేమందరం ఆశ్చర్యపడేది ఏం లేదు, ఆయన ఖచ్చితంగా కలుసుకుంటాం. యేసుప్రభు రాకడలో మళ్ళీ ప్రవీణ్ పగడాల గారు కలుస్తాడు. ఆయన ఏమన్నా భూమి మీద ఉన్నప్పుడు దేవుని కొరకు గొప్ప కార్యక్రమాలు చేస్తే ఆయనకు దేవుడు బహుమానం ఇస్తాడు. ఏదన్నా దైవ చిత్తానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తే గద్దెంపిస్తాడు. అది ఉన్నది, తీర్పు అనేది ఉన్నది ప్రతి ఒక్కరికి. కానీ ఖచ్చితంగా ఆయన మనం చూస్తాం, అది మన నిరీక్షణ. మనల్ని కూడా ఆయన మళ్ళీ చూస్తాడని మన నిరీక్షణ. మీలో ఉన్న నిరీక్షణను గురించి ఏంటండి, చాలా రకాల నిరీక్షణల గురించి పౌలు మాట్లాడతాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు, మీరే మా నిరీక్షణ. ఏంటండి 19వ వచనంలో, ఏలైనగా మా నిరీక్షణ అయినను ఆనందమునైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ సమయమునందు ఆయన ఎదుట మీరే కదా. మేమందరిని అక్కడ చూస్తాం, మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాం. దేవుని బిడ్డలారా, మీలో ఉన్న నిరీక్షణ గురించి మేము ఇంకా చాలా విషయాల గురించి నిరీక్షణ కలిగి ఉన్నాం. 2వ రాకడలో యేసుప్రభు నాకు కృప తెస్తాడనే నిరీక్షణ ఉన్నది. నన్ను తన ఆత్మచేత నింపుతాడనే నిరీక్షణ నాకున్నది. దేవుడు తన పరిశుద్ధాత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తాడనే నిరీక్షణ నాకున్నది.
ఎందుకంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఉన్న ప్రవచనం నెరవేరాలి. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఐ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆల్ ద ఫ్లెష్. బట్ దెర్ ఈజ్ ఏ రీజన్. ఎప్పుడు కుమ్మరిస్తాడో ఒక రీజన్ ఉంది. అన్నిటి కుదురుబాటు కాలాలు రావాలి. దైవజనుడు రంజు తోఫీర్ గారు రాసినటువంటి పుస్తకాలు భూలోకం అంతా కూడా అన్ని భాషల్లోనికి వెళ్ళాలి. అందరూ ఆ సత్యాన్ని చదివి కొందరైనా నమ్ముతారు, కొందరైనా నమ్మకపోవచ్చు. కానీ ఆ గ్రంథాలు భూలోకం అంతా కూడా దేవుడు పంపించిన తర్వాత అందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు. ఆ టైం ఉంది. మా నిరీక్షణ రంజు తోఫీర్ గారి బోధనాల ద్వారానే కుదురుబాటు వస్తుంది అనేది మా నిరీక్షణ. కుదురుబాటు జరిగిన తర్వాతనే యేసు ప్రభు భూమి మీదకి వస్తాడనేది వ్యక్తిగతంగా ఓఫీర్ మినిస్టర్స్ యొక్క నిరీక్షణ. క్రైస్తవ సంఘం యొక్క నిరీక్షణ అనేది ఉన్నది, వ్యక్తిగతంగా మా సంస్థ యొక్క నిరీక్షణ అనేది ఉన్నది, వ్యక్తిగతంగా నా జీవితంలో కొన్ని నిరీక్షణ దేవుని పట్ల నేను కలిగి ఉన్నాను. ఇప్పుడు మీలో ఉన్న నిరీక్షణ గురించి కొందరు అడుగుతారంట హేతువు. లోకం మనకు చాలా సంగతులు అడుగుతారండి. ఇది ఒకటే కాదు. ఇదే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఇంకో కొన్ని అడుగుతారంట మనకు లోకస్తులు. 3వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన రాకడను గురించిన వాగ్దానము ఏమాయను. ఇది అడుగుతారంట లోకం. సుబ్రహ్మ రాకడ గురించి ఏమైనండి? దానికి సమాధానం మనం చెప్పాలి. ఏమైంది? మీ ప్రభు వస్తాడని కలలుగా అంటున్నారు ఇళ్ళ తరబడి. 2000 ఏళ్ళు అయిపోయింది. ఆయన భూమి మీదకి వచ్చాడు, వెళ్ళిపోయాడు. 2026 సంవత్సరం నడుస్తున్నది, ఇప్పుడు 25. మరి ఇంకా రాడేంది మీ ప్రభు అని కొందరు అడుగుతారంట. వాళ్ళకి మనం సమాధానం చెప్పాలి. ఎందుకు లేట్ అవుతుందో సమాధానం చెప్పాలి. దానికి అనేక కారణాలు ఉన్నాయి. కింద ఒక కారణం చెప్తాడు. ఎవరు నశింపబడిన నిశ్చయింపక దేవుడు అందరి ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఏంటండి? అందరూ మారు మనసు పొందాలని 9వ వచనంలో, 4వ వచనంలో ఏమో ప్రశ్న ఉన్నది, 9వ వచనంలో ఏమో జవాబు ఉన్నది. ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలదని దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇంకా చాలామంది రక్షింపబడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడంట. ఇంకా కొంత టైం ఇద్దాం, కొంతమంది రక్షింపబడతారు. అట్లా అడుగుతున్న వారు కూడా రక్షింపబడతారు. ఏమైంది మీ ప్రభు రాకడ గురించి? ఈరోజు మనకు అడిగిరానుకో, మీ ప్రభు రాకడ గురించి ఏమైందంటే మనం చాలా చాలా స్పష్టంగా చెప్తాం. బాబు, ఇంకా జరగాల్సిన సంగతులు భూమి మీద కొన్ని ఉన్నాయి. రంజు తోఫీర్ రాసినటువంటి యుగాంతం గ్రంథం చదివితే అర్థమవుతుంది. ఇప్పుడు అంతా ఒక్కొక్కటిని వివరించడానికి సమయం లేదు కదా. మనం రీసెంట్లీ అది హిందీలోను ఇంగ్లీష్లోను కూడా రిలీజ్ అయింది ఢిల్లీలో. ఆ బుక్ చదివితే ఏ ఘట్టం తర్వాత ఏ ఘట్టం జరుగుతుంది, ఎప్పుడు యేసు ప్రభు రాకడ వస్తుందో స్పష్టంగా చెప్పాడు ఆయన. ఆయన రాకడ గురించినటువంటి వాగ్దానం ఏమాయన అడిగిన వాడికి యుగాంత బుక్ చేతిలో పెడితే అయిపోతుంది. ఈ లైన్లో నువ్వు ఉంటే, ఈ లైన్లో కనుక నువ్వు ఎదురు చూస్తే ప్రభువుని ఎదుర్కొంటావు. రంజు తోఫీర్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు ఏమేమి జరుగుతుంది యేసు ప్రభు రాకడ ముందనేది. దేవుని బిడ్డలారా, మీలో ఉన్న నిరీక్షణను గురించి హేతువడుగు ప్రతి వానికి. ఒకటి, నువ్వు ఎందుకు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలని అడిగితే ఏం చెప్తాం మనం అక్కడ? ఏంటండి ఏం చెప్పాలి అక్కడ? మీ మతాలు మంచిగా కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్నాను చెప్పాలనా? లేకపోతే మీ మతాల విగ్రహారాధన ఉన్నది కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్నాను చెప్పాలనా? లేకపోతే మీ మత గ్రంథాలు సరిగా లేవని యేసు ప్రభు నమ్ముకున్నాను చెప్పాలా? ఏం చెప్తాం? నీలో ఉన్న నిరీక్షణ చేతు అడిగినప్పుడు నువ్వేం చెప్పాలి? నా హృదయాన్ని యేసు ప్రభు దర్శనం బాబు, ఏం జరిగింది? నాకు పెద్ద మత గ్రంథాల టాలెంట్ నాకు లేదు, అన్ని మత గ్రంథాలు చదవలేను. కానీ ఎవరో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి సువార్త చెప్పినప్పుడు నా హృదయం కదిలించబడ్డది, నాకు పశ్చాత్తాపం కలిగింది, నాలో మార్పు వచ్చింది. అనేక వ్యసనాలకు బానిసలైన నన్ను దేవుడు విడిపించిండు. ఎన్నోసార్లు నేను ఆ వ్యసనాల నుంచి విడిపించబడదాం అనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. ఈ మార్పే సువార్త. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలారా, మనలో ఉన్న నిరీక్షణ ఏతువాడుకు ప్రతిభానికి సమాధానం చెప్పాలంటే, ఇప్పుడు ఒకడు అడుగుతున్నాడు, 3 మేకులు పీక్కున్నవాడు దేవుడు ఎట్లా? వాడికి ఏం చెప్తాం మనం? 3 మేకలకు వేసి కొడితే చచ్చిపోయినాడు దేవుడు ఎట్లా అయ్యింది అని అంటే దానికి సమాధానం ఎట్లా చెప్తే అర్థమవుతుంది ఆ వ్యక్తికి? నువ్వు మేకులు పీకోగలుగుతాడో, అసలు మేకులు దిగాయని అనుకుంటే, కానీ ఆ 3 మేకుల వెనకాల ఉన్న చరిత్ర అంతా చెప్పాలి. ఆ 3 మేకుల వెనకాల ఉన్నటువంటి శిల్వ యజ్ఞం అంతా చెప్పాలి. కాబట్టి ఆ ప్రశ్న చిన్నది కావచ్చు, దాని వెనకాల ఆయన వచ్చేదే శిల్వ మరణం పొందడానికి. ఆ యొక్క శిల్వ మరణం పొందడానికి జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించబడ్డాడు, అంతా చెప్పాలి.
కాబట్టి ఈరోజు మనము లోకానికి ఏది అవసరము, ఈ లోకంలో ఎంతోమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందరో ప్రశ్న అడుగుతూ ఉంటారు. జీవకో రుచి పుర్రెకో బుద్ధి, ఒకరు ఒకటి అడుగుతూ ఉంటారు. ఈరోజు మనం ఎవరిని అడగం. మీ మతంలో ఇట్లున్నది కదా, మీ దేవుళ్ళ గురించి ఇట్లుంది కదా, తార్కిక విరుద్ధంగా ఉన్నాయి కదా, లేకపోతే కొన్ని విషయాలు నాకు నచ్చలేవా, మనం అనలేము ఎప్పుడు కూడా. మన పని కాదు అది. అది ఆ గ్రంథాలు నమ్ముతున్న వారి యొక్క పని. ఆ గ్రంథాలు నమ్ముతున్న వారికి ఆ ప్రశ్నలు ఏమైనా వస్తే వాళ్ళ గురువులు ఉన్నారు, వాళ్ళు బోధిస్తారు వారికి. మనము వారికి చెప్పడానికి అవసరమైనటువంటి విషయాలు మాత్రమే మనం తీసుకుంటాం. నేను ఎందుకు యేసుప్రభు నమ్ముకున్నా అంటే ఈ కారణం బట్టి నమ్ముకున్నా. యేసుప్రభుల వాళ్ళు శిలువ మరణం ద్వారా నాకు రక్షణ కలిగింది. యేసుప్రభు రక్తం చిందించినట్టు రక్తం చిందింపకుండా పాపక్షమాపణ లేదని నాకు అర్థమైంది. ఈ సంగతిని మీ గ్రంథాలు కూడా మాట్లాడుతున్నాయి. నేను ఏ సంగతిని అయితే నమ్మి విశ్వసించి మారుమనసు పొందినానో ఆ సంగతి మీ గ్రంథంలో ఉన్నది. ఒకవేళ మీరు ఈ సంగతి కనుక నా గ్రంథంలో మీకు ఇష్టం లేకపోతే మీ గ్రంథాలు చూసుకోండి అని చెప్తాం. నువ్వు ఏ గ్రంథాన్ని గౌరవిస్తున్నావో, ఏ గ్రంథాన్ని నమ్ముతున్నావో, ఏ మతాన్ని నమ్ముతున్నావో ఆ మతంలో ఈ టాపిక్ ఉంది. మనుషులు జన్మతః పాపులైన టాపిక్ నీ గ్రంథంలో ఉన్నది. పాపానికి విరుగుడు జరగాలి అనేటువంటిది నీ గ్రంథంలో ఉన్నది. ఆ పాపంలో చచ్చిపోతే ఒక వ్యక్తి నరకంలో పడతాడనేది నీ గ్రంథంలో ఉంది, నా గ్రంథంలో. మనిషి యొక్క మనుగడ అంతము జరిగిన తర్వాత ఎటు వెళ్తుందనే ఈ విషయానికి సంబంధించి మనం ఎవరితోనైనా మాట్లాడాలి ప్రేమపూర్వకంగా. తప్పితే వాదోపవాదాలకు తిరిగి వాడు నాకు లకారాలు మాట్లాడాడు కాబట్టి నేను కూడా వానికి లకారాలు మాట్లాడితే వాళ్ళకి మనకు పోలిక ఉండదు. వాళ్ళు ఏదో మాట్లాడతారండి. ఇప్పుడు యెహోవా దేవుని ఒకడు సైకో అన్నాడు అన్నంత మాత్రాన యెహోవా దేవునికి ఏమైనా మహిమ తగ్గిందా? ఆయనకున్న క్రేజ్ తగ్గిందా? యేసు ప్రభు 3 మేకులు పీక్కోలేదు, ఆ శవాన్ని ఆరాధిస్తాడు అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభుకి ఏమైనా గౌరవం తగ్గిందా? ఇప్పటికి యేసు ప్రభుని ఆరాధిస్తున్న వాళ్ళు కోట్ల మంది. అంటే అయ్యగారు ఎప్పుడు అంటూ ఉంటాడు, మిట్ట మధ్యాహ్నం సూర్యుని మీద ఎవడన్నా ఉమ్మి వేసాను అనుకో, అది వాని ముఖం మీదనే పడుతుంది ఇటు నుంచి. యేసు ప్రభుని ఎంతెంత దీపించడానికి ప్రయత్నం, నువ్వు ఇటు బచ్చగాడు. ప్రపంచ చక్రవర్తులు ప్రయత్నాలు చేశారు యేసు ప్రభుని చెడ్డగా చిత్రీకరించడానికి. మొదటి శతాబ్దము నీరో చక్రవర్తి ప్రయత్నం చేసి సిలువను గురించినటువంటి గలిబిలి మొదటి శతాబ్దంలో ఉన్నది. యేసు ప్రభు మీద ఎన్నో ఆరోపణలు ఆయన జీవించిన దినాల్లో ఉన్నాయి. యేసు ప్రభు వ్యభిచారం వల్ల పుట్టినాడు, ఇప్పుడు కదా అప్పుడే అన్నారు. ఆయనకి ఏమైనా విలువ తగ్గిందా? సో ఆయన ఎవరు ఎన్ని మాట్లాడినా విలువ తగ్గినప్పుడు మనం బీబీ పెంచుకోవడంలో లాభం లేదు. నా యేసుని ఏమైనా దూషించను అనుకో, దూషించినందుకు నా యేసు ఏమైనా చిన్నోడు అయిపోడు, నా యేసుకేం కిరీటం పడిపోదు. అట్లా దూషిస్తున్న వాని యొక్క అంతం అనేది ఒకటి ఉన్నది. అంతంలో వాని యొక్క క్రియల్ని బట్టి ఆయనకి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. అట్లా అని చెప్పేసి నేను సమాధానం చెప్పకుండా ఉండా, నేను నమ్ముకున్నాను చెప్తానే ఉంటాను. నేను కాదనే హక్కు ఎవరికి లేదు. మన భారత రాజ్యాంగమే మనకు భావ ప్రకటన స్వేచ్ఛ, మత ప్రకటన స్వేచ్ఛ అనేటటువంటిది అనుగ్రహించారు. ఆర్టికల్ 19 నుంచి 26, 29 వరకు ఈ మతపరమైనటువంటి ఇష్యూల గురించి, ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడతాడు. కాబట్టి దేశ చట్టానికి కానీ మన మానసిక మన యొక్క స్వచ్ఛత్వానికి వ్యతిరేకంగా కానీ మనం ఎవరికి ఎక్కడ దూషించము, ద్వేషించము. సో నీలో ఉన్న నిరీక్షణ గురించి అనేకులు చాలామంది ఏంటంటే మాలమాదిగలకు మరి సమాజంలో గౌరవం దొరకలేదు కాబట్టి ఆ మతం వాళ్ళు గౌరవించరు, అట్లా నమ్ముకున్నారు అనుకుంటారు చాలామంది. కానీ బైబిల్లో దేవుడు చెప్పాడు, జ్ఞానులు సిగ్గుపరచు ఒక లోకంలో నుంచి నేను 3 వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాను ఆయన. అరే దేవుని ప్రణాళిక భయ్ మాలమాదిగలు భారతదేశంలో దేవుని నమ్ముకోవడం. యేసు ప్రభు యొక్క సింహాసనం ఈరోజు ఆ గూడెంలోనికి వచ్చింది. యేసు ప్రభు యొక్క సింహాసనము ఆ మాలమాదిగలు అంటారని వారి యొక్క ఇండ్లలోనికి అనే సింహాసనం వచ్చేసింది. పరిశుద్ధాత్మ అభిషేకం ఆ యొక్క గుడిసెలకు వచ్చేసింది. సిగ్గుపడుతున్నారు ఈరోజు పెద్ద పెద్దోళ్ళు. అరే మాకు ఇన్ని కోట్లున్నా, ఇన్ని బంగ్లాలున్నా, ఇన్ని ఆస్తులున్నా సమాధానం లేదా గుండెల్లో? ఎందుకుంటుంది సమాధానం? సింహాసనం వెళ్ళిపోయింది అక్కడ గూడెంలోనికి. ఊరి బయట ఉన్నటువంటి అంటరాని వారి ఇళ్లకు, మాలమాదిగల ఇళ్లకు, మీరు తృణీకరించి పక్కకు పెట్టిన వారి ఇళ్లకు దేవుని బలిపీఠం పోయింది. అక్కడ వారికి నెమ్మది ఉన్నది, వారికి సమాధానం ఉన్నది. డబ్బులు లేకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు, అవతల వాళ్ళ కోట్ల ఆస్తులు ఉన్నాయని హృదయంలో నెమ్మది. ఇదే నిరూపణ దేవుని యొక్క శక్తి ఎక్కడ పనిచేస్తున్నది అనడానికి. దేవుని బిడ్డలారా, మనలో ఉన్న నిరీక్షణ విలువైనది, మనలో మనం కలిగి ఉన్న నెమ్మది విలువైనది. ఈ నెమ్మది యేసు ప్రభు ద్వారా మనకు కలిగింది, పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలిగింది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనకు నెమ్మది అనుగ్రహిస్తున్నాడు. ఆయన లోకంలో అలజడి ఉన్నదండి, సమాధానం లేకుండా లోకంలో కోట్ల మంది బ్రతుకుతున్నారు.
లోకమంతా మనం చూస్తే పెద్దలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏ ప్రాబ్లం, డబ్బులు తక్కువడి కాదు, కుటుంబ సమస్యలు కాదు, నెమ్మది లేదు. యేసుప్రభు అన్నాడు, నా శాంతినే మీకు ఇస్తున్నాను, దట్స్ మై పీస్. నేను నా దేవుని దగ్గర, నేను తండ్రి దగ్గర కలిగి ఉన్నటువంటి సమాధానం, లోకం ఇస్తున్న సమాధానం కాదు అది. ఈరోజు దేవుని బిడ్డలారా, నీలో ఉన్న నిరీక్షణ అది. నేను ఎంత నెమ్మదిగా సమాధానంగా ఉన్నాను ఎటువంటి పరిస్థితుల్లో, అదే ఒక సువార్త అవుతుంది లోకానికి. మన కరోనా వచ్చినటువంటి సమయంలో అందరూ ఉలిక్కిపడ్డారు. నేనైతే ఎంత హ్యాపీగా నేను కరోనా పేషెంట్స్ సర్వీస్ చేసిన. కరోనా ఉందని తెలిసిన తర్వాత కూడా ఒక తమ్మునికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు గజ్జుమనే పరిస్థితి. కరోనా ఉందంటే 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారు ఆ మనిషి విడిచిపెట్టి. ఆ ఇంటి చుట్టూ కూడా రాలేవరు. కరోనా 19లో కోవిడ్-19 ఫస్ట్ వచ్చినప్పుడు ఆ గల్లీ కూడా వాళ్ళు రాలే. అంత భయపడుతున్న సమయంలో అయితే కరోనా డిక్లేర్ పాజిటివ్ వచ్చిందని తెలిస్తే ఆయన భుజం మీద చేసి పట్టుకొని వచ్చాను. అరే మేరా కుछ డర్నేగా బాత్ ఏమి, ఎక్కడ పోతుంది మన ఆత్మ, ఎక్కడ పోతుంది, చనిపోతారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన నిరీక్షణ విలువైంది, మన నిరీక్షణ సమాధానంతో కూడుకున్నది. మన నిరీక్షణ ఈలోక సంబంధమైనటువంటి నిరీక్షణ కాదు. మనం కలిగి ఉన్న సమాధానం ఈలోక సంబంధమైన సమాధానం కాదు. మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మనం పరసంబంధమైనటువంటి విషయాల మీద నిరీక్షణ కలిగి ఉన్నాం. లోకానికి అది అర్థం కాదు. దేవుడు చూసి నువ్వే నరకం పరలోకం అంటాడు. కాబట్టి ఇక ఆ వ్యక్తికి మనము ఎక్కువ మాట్లాడలేము. కాబట్టి ఈరోజు ఎవడో మనకేవో ప్రశ్నలు వేస్తుందని చెప్పేసి వానికి సమాధానాలు చెప్పబోయి దేవుని ప్రణాళికలు లేకపోతే ఎన్ని సమాధానాలు చెప్పిన వాళ్ళు మారు మనసు పొందరు. నిత్య జీవానికి నిర్ణయించబడ్డవారు మాత్రమే నమ్ముతారనే విషయాన్ని అయ్యగారు విశ్వచరిత్ర గ్రంథంలో కుండ బద్దలు కొట్టినట్లే చెప్పేసి, బాబు మనం ఏదో అందరిని రక్షించాలనేటటువంటి కుతూహలంతో దేశంలో అందరూ రక్షింపబడాలి అనేటటువంటిది కాని పని. యేసుప్రభువే చెప్పిండు, అరే బాబు, నరకానికి వెళ్ళే మార్గం విశాలమైనటువంటి మార్గం, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసుకు సువార్త ప్రకటించండి, అనేకులు నమ్మరు, కొందరు నమ్ముతారు, నమ్మిన వారికి మీరు బాప్తిసం ఇవ్వండి. ఏంటంటే సిలువను గురించిన వార్త నశించిన వారికి వెర్రితనంగా ఉన్నదన్నాడు. ఇరుకు ద్వారమున కొందరు ప్రవేశిస్తారు అన్నాడు. అది ఎక్కడ వచ్చినా కొందరు మనం ఎందుకు అందరు రక్షణ వాళ్ళని కోరుకోవాలి? అరే భయ్, నాలో చెప్తున్నా నేను, నువ్వు నమ్మకపో, నాకు సంతోషం కలిగింది, హృదయంలో నెమ్మది కలిగింది, పంచుకుంటున్న సాటి సహోదరునిగా ఇది పలానా దేవుని ద్వారా కలిగిందని చెప్తున్నా. నీకు ఆ నెమ్మది, ఆ సమాధానము, ఆ యొక్క ఆదరణ దొరకాలంటే ఆయన నమ్ముకొని చూడు, ప్రయత్నం చేయకసారి అంటావు. పర్వాలేదండి, నాకు ఇక్కడ నెమ్మది ఉన్నట్టే ఉండు, ఇక్కడనే సమాధానం ఉందంటే ఉండు, చనిపోయిన తర్వాత నాకు ఈ దేవుడు కూడా మోక్షం ఇస్తారనుకుంటే ఉండు. దాన్ని బట్టి మతాల మధ్య దేవుళ్ళని బట్టి తన్నుకోవడం వల్ల లాభం లేదు. ఒకవేళ అట్లా తన్నుకున్నా ఆ యొక్క పోరాటంలో క్రైస్తవులు చచ్చిపోతే వారికి నష్టం లేదు, కానీ వారికి నష్టం ఉంది. క్రైస్తవేతరులకు నష్టం ఉంది. వారు మారుమనసు పొందకుండా కనుక చచ్చిపోతే నరకంలో కళ్ళు మానని వేదన ఉండేటటువంటి స్థలానికి వెళ్ళి కళ్ళు తెరుస్తారు. ఇది మన నిరీక్షణ. దేవుని బిడ్డలారా, మీలో ఉన్న నిరీక్షణ గురించి ఈరోజు నీవు నేను మనమందరం కూడా ఎందుకు మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం, నువ్వు కలిగి ఉన్నటువంటి రీజన్ స్పష్టముగా లోకానికి చెప్పేటటువంటి అవసరం అయితే ఉన్నది. అది అవతలి యొక్క వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని నొప్పించకుండా వాని భావజాలాన్ని గౌరవిస్తూ క్రీస్తుని ప్రకటించేటటువంటి పద్ధతిని మన గురువుగారు మనకు నేర్పించిన విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరొకసారి అడుగుదాం ప్రభువుకు, తండ్రి, మేము ఏ విషయాల పట్ల నిరీక్షణ కలిగి ఉన్నామో అవే సువార్త, ఇంకోటి కాదు. నా పాపాలు క్షమించబడ్డాయని దాని నిరీక్షణ ఉంది. నిరీక్షిస్తున్నా, నేను నా పాపాలు క్షమించబడ్డాయి, అది లోకానికి చెప్పుకుంటా. నాకు నెమ్మది ఉన్నది, నాకు క్రీస్తు పరలోక రాజ్యం ఇస్తారన్న నిరీక్షణ ఉన్నది. విశ్వసింపని వారి కొరకు ఎలాగో ఒక నిరీక్షిస్తాడు. విశ్వసిస్తున్నాం కాబట్టి నిరీక్షిస్తున్నాం, మాట్లాడి తిని ఈ యొక్క లైన్లో మనం ఉన్నాం. విశ్వసించి కనుక మాట్లాడి తిని అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అడుగుదాం ప్రభువుకు, ప్రభువా, మేము మా చుట్టూ ఉన్నటువంటి సోదర భారతీయులకు, మా స్నేహితులకు, మా బంధువులకు ఈ అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలముల మధ్య మేము జీవిస్తున్నాం. మాకేదో విపత్తు వస్తారనేటువంటి భయం మాకు లేదు. ఏ విపత్తు వచ్చినా మేము రక్షణ పొందినాం, మారుమనసు పొందినాం, పరలోక రాజ్యంలో ఉంటాం. కానీ ఇంకా భూమి మీద జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయనేదే మా ఆశ.
మేము బ్రతకడానికి ఎందుకు ఆశపడుతున్నాం అంటే కుదురుబాటు జరగాలి కాబట్టి బ్రతకడానికి ఆశపడుతున్నాం. పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగాలి, దాంట్లో నేను ఉండాలని ఆశపడుతున్నాం. ఇది నిరీక్షణ మనది. దేవుని బిడ్డలారా అడుగుదాం, ప్రభువా నిరీక్షణ లేని ఇతరుల వల్ల నేను బ్రతకొద్దు. అన్ని విషయాలు నాకు నిరీక్షణ ఉండాలి. నా గురించి, నేను పొందుకోబోయే మహిమ గురించి, నేను పొందుకోబోయే కిరీటం గురించి, దేవుడు నాకు ఇవ్వబోతున్న ఇండ్లు పరలోక రాజ్యంలో ఉన్నాయి. మీకు స్థలం సిద్ధపరచ వెలుచున్నాడు ఆయన. అక్కడ బంగారు వీధులు, బహు సుందరమైన లోకం. నిరీక్షణ అండి, తప్పేమున్నది? వేరే మతాల వాళ్ళు మరి వేరే నిరీక్షణ కలిగి ఉండొచ్చు. వారి గ్రంథాలు వారికి నడిపించిన విధంగా వారి నిరీక్షణ కలిగి ఉండొచ్చు. మీ నిరీక్షణలు మీకున్నాయి. ఇప్పుడు మనోళ్ళు చెప్తా ఉంటారు, మనకు దేవలోకంలో రంభ, ఊర్వశి, మేనక చెప్పిరా లేదా? ఈ లోకం మరి అట్లా నిరీక్షణ కలిగి ఉండండి. రంభ, ఊర్వశి, మేనకలు ఉంటారండి, తిల్లో అక్కడ ఉంటారంటే అది నిరీక్షణ కదా, దాన్ని నమ్ము. మరి ఎవరు ఏ నిరీక్షణలు అయినా, ఎవరు ఏ నమ్మకాలైనా చనిపోయిన తర్వాత అర్థం పెడుతుంది. మతం అనేటటువంటిది కానీ, భక్తి అనేది కానీ, దేవుడు అనే అంశం బ్రతికున్నప్పుడు అంత స్పష్టంగా మనకు అర్థం కాదు. ఇక్కడ అద్దంలో చూసినట్టుగానే చూస్తాం. ఏ మత గ్రంథంలో ఉన్నటువంటి ఏ బోధన అయినా రియాలిటీ అనేది ఒకటి ఉంది. దాని కొరకు మన నిరీక్షణ కలిగి ఉన్నాం. హల్లెలూయా. అడుగుదాం ప్రభు తండ్రి, మా నిరీక్షణ స్పష్టమైనదై ఉండాలి. మా నిరీక్షణ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నడిపింపు కింద ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏ సంగతులు మాకు చూపిస్తున్నాడో మా నిరీక్షణ రియాలిటీ కావాలి. పరలోక రాజ్యం మీద మనం ఆశ్చర్యపడద్దు, దీని గురించి నిరీక్షించిన అనుకోవాలి. అది విధంగా దేవుడికి పెద్ద ఇచ్చిన, అబ్బా ఇంత పెద్ద ఇల్లా ప్రభా, నాకు ఆశ్చర్యమైన ముందే నిరీక్షించిన ఇది కావాలని. నాకు దేవుడు ఒక రాజ్యం ఇస్తాడు నిరీక్షించిన భూమి మీద ఉన్నప్పుడు. నాకు కిరీటం ఇస్తాడు నిరీక్షించిన భూమి మీద ఉన్నప్పుడు. నాకు ఉన్నతమైన మహిమ దేవుడు ఇస్తాడు నిరీక్షించిన. ఏంటంటే మనం అటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాం. కాబట్టి మానవ మనుగడ తాత్కాలికమైనది, చాలా చిన్నది లైఫ్ స్పాన్ మనిషి. 60 లేదా 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 అన్నాడు అంతే. అయినాడు వాటి వైభవం ఆయాస చూస్తూ అయిపోతుందండి 60-70 సంవత్సరాలు. ఏ సంగతుల పట్ల మనం నిరీక్షణ కలిగి ఉన్నాం? దైవ సంబంధమైనటువంటి కార్యాల పట్ల ఎంత నిరీక్షణ కలిగి మనం విశ్వసిస్తున్నాం? నేనైతే చాలా సంగతులు నిరీక్షించినా, విశ్వసించినా, పొందుకున్నా. ఇంకెన్నో నిరీక్షిస్తున్నా, విశ్వసిస్తున్నా, పొందుకుంటా. దిస్ ఈజ్ ద ఫేత్. మనకు అటువంటి స్ట్రాంగ్ ఫేత్ ఉన్నప్పుడే దేవుని కార్యాలు మనం చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. దేవా, మా యొక్క విశ్వాసమును ముట్టండి, బలపరచండి. మా నిరీక్షణ బలమైనదై ఉన్నది. దయగల తండ్రి, వితబడిన వాక్యమును ఫలించు. మేము పరిశుద్ధాత్మ నింపుదల కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాం. బలమైనటువంటి ఆత్మవర్షము మనుషులందరి మీద నువ్వు కుమ్మరిస్తారన్న ఆ వాగ్దానము కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాం. ఎవడు ఎప్పుడు లెక్కింపజలంత గొప్ప జన సమూహం రక్షణ పొందబోతుందన్నావు, నిరీక్షణ కలిగి ఉన్నాం. అన్నిటి కుదురుబాటు కాలాలు వస్తాయన్నావు, నిరీక్షణ కలిగి ఉన్నాం. ఈ లోకానికి నీవే వస్తావని చెప్పినావు, మరలా మీ యొద్దకు వస్తున్నావు, ఎదురు చూస్తున్నాం, నిరీక్షణ కలిగి ఉన్నాం. దైవమా, మా నిరీక్షణలో మేము ఫెయిల్ అవ్వద్దు. దుష్టులు మా మనసును మళ్లించడానికి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ మాలో ఉన్న నిరీక్షణ గురించి లోకానికి మేము మాట్లాడాలి, కానీ వ్యర్థమైన సంగతుల గురించి మాట్లాడకుండా వివాదాస్పదమైనటువంటి అంశాల్లో మేము ఏమాత్రం కూడా తలదూర్చకుండా అవసరమైన సువార్తకు అవసరమైన విషయాల పట్ల నిమగ్నమై మీ పనులు మేము ముందుకు సాగినట్లుగా కృప చూపించండి. విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపజేసి మహిమాగణత ప్రభావాలు మీరే పొందమని ప్రార్థన చేస్తూ మౌనం తగ్గించుకుంటూ మీ నామం ఇచ్చిస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం, ప్రభు నామానికి సంపూర్ణ విషయం. అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును. ఆమేన్, ఆమేన్.